బిడ్డలు ఏమంటున్నారో ఒక్కసారి వాళ్ళ యొక్క కామెంట్లు అన్నీ కూడా చదువుదాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న విషయానికి సంబంధించి ఏంది రేవంత్ రెడ్డి తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకున్నాడు, వీడికి అవగాహన లేదు, లేని వాటికి తెలంగాణ సీఎం చేస్తే సర్వనాశనం అవుతుంది. సిన్స్ హైడ్రా ఇస్ నాట్ లీగల్లీ అంటూ కూడా ఇంకొక అతను ఏంది ఇంకో అభయారణ్య హైడ్రా చట్టబద్ధంగా అభయారణ్యం కాదు కాబట్టి వారు కూల్చివేసిన వాటిని కారు ఏంది పూర్తిగా చట్టవిరుద్ధం కాబట్టి వారు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. జైలుకు వెళ్తానే మంచిది. రంజిత్ గారు మీ ఫోన్ నెంబర్ పెట్టుర్రి. లక్ష్మణ్ గారు అన్న నా ఫోన్ నెంబర్ ఉందన్న 9908572666. నా ఫోన్ నెంబర్ ఎప్పుడు సదా మీకు వాట్సాప్లో అందుబాటులో ఉంటుంది. తెలంగాణ ప్రజల దేవుడు కేసీఆర్. సుశీర్రా మళ్ళీ కేసీఆరే రావాలంట. రేవంత్ రెడ్డి చదవద్దు, చచ్చిపోతాడు మళ్ళీ రేవంత్ రెడ్డి ఇవన్నీ. నేను చెప్తున్నా కదా అన్న, నేను కాంగ్రెస్ అభిమానిని, కానీ ఇప్పుడు వద్దన్నా కాంగ్రెస్. ఇక చూడుర్రి ఇక్కడ మీరు ఎంత శ్రావణ్ కుమార్ ఎంత క్లారిటీగా పెట్టిండో. ఇక ఒక్కసారి ఇది నువ్వు తెలంగాణ ప్రాంత బిడ్డలరా, ఇక చూడుర్రి ఏమని ఉన్నది ఇక్కడ. ఒక్కసారి మీరు చదువుకోర్రి. అన్నా నేను కాంగ్రెస్ అభిమానిని, కానీ ఇప్పుడు వద్దన్నా కాంగ్రెస్. ఎవరు? శ్రావణ్ కుమార్ అనేట ఆయన పెట్టిండు. చూసిర్రా, తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళకు కూడా కాంగ్రెస్ మీద కోపం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనసులే మనం మనసులే, కానీ అభిమానం ఎవ్వలకు తగ్గట్టు వాళ్ళు ఉంటారు అంతే. ఇక చూడ్రి ఫేక్ హైడ్రా అంటూ పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేయవచ్చు. ఇక గింతగానో ఆందోళన వ్యక్తం చేస్తే ఇప్పటికైనా ప్రభుత్వానికి సోయి రావాలని మనం అయితే కోరుకుందాం. సో మొత్తానికి తెలంగాణ హైడ్రా బాధితులకు సంబంధించి ఒక మంచి శుభ పరిణామమే. పిచ్చి పిచ్చిగా ఇష్టానుసారంగా శనివారం ఆదివారం కూల్చేస్తా అంటే ఈసారి ఖచ్చితంగా కూడా చెర్లపల్లి జైలుకో చెంచల్గూడ జైలుకో పంపిస్తుంది. మనం దావత్ చేసుకోవాల్సిందే. తెలంగాణ భాషలో చెప్పాలంటే మంచిగా ఉంటుంది కథ. ఎందుకంటే ఇప్పుడు 48 గంటల సమయం ఇచ్చేలోపు మీరు ఎంబెటే ఏం చేయరంటే మీకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వెల్లుర్రి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరకు అక్కడ లీగల్ సెల్ ఏర్పాటు చేసిర్రు. మీరు ఎవరైనా హైదరాబాద్లో నోటీసులు ఉంటే అక్కడికి పోరి ఖచ్చితంగా వాళ్ళు సాయం చేస్తారు. ఇక బీజేపీ వాళ్ళు అంటే పత్తలేరు, వాళ్ళ అధికారం తప్ప వాళ్ళకి వేరే ధ్యాస ఉండదు అనేది అర్థమైపోయింది. లేకపోతే జై శ్రీరామ్ అనే నినాదం తప్ప ఇంకేముండదు. నిజంగా చెప్తున్న వాళ్ళు అసలు ఎందుకున్నారో ఈ తెలంగాణ నాకు అర్థమైంది. 8 మంది ఎంపీలను గెలిపించారు. 8 మంది ఎంపీలు ఏడవన్నారో సన్నాసులంతా. నిజంగా చెప్తున్నా, మేము ఓటేసిన కరెక్ట్ అడుగుతా బాజత్తుగా అన్న జీతగాడు తెలంగాణ ప్రాంత ప్రజలకు జీతగాలు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితే వాళ్ళు బాత్రూమ్లు ఏడతాలట, వాళ్ళు బెడ్రూమ్లు ఏడతాలట, వాళ్ళు బాల్కన్లు ఏడతాలట, ఇక వాళ్ళ కార్లు ఏడతాలట. వాళ్ళ బాధ వర్ణాతీతం. ఒక ఆయన మంత్రి పదవి కోసం అరుచుకుంటాడు, ఇంకొక ఆయన ఏంది అంటే రేవంత్ రెడ్డి అద్దు ఇంకో ఆయన కావాలని ఆయన అరుచుకుంటాడు. వాళ్ళది ఆగమాగం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ కుక్కలు చంపిన ఇస్తారాకైపోయింది. దాని గురించి మనకు చర్చ అవసరం లేదు. కానీ ఇక దాని పని అవుట్డేటెడ్. ఇక కాంగ్రెస్ తెలంగాణలో ఇక రాదు. ఇప్పుడని కాదు, ఇంకా 3 సంవత్సరాలలో ఎట్లయినా రావచ్చు కదా అంటే అసలు ఇంపాసిబుల్. ఇక కాంగ్రెస్ అనేది తెలంగాణలో ఇక ఎపిసోడ్ ముగిసింది. అది రేవంత్ రెడ్డా లేకపోతే కోమటి రెడ్డా లేకపోతే ఇంకెవరా కథం. పొంగులేటి మీద ఎప్పుడైతే ఈడీ రైడ్ చేయాలని రహస్యంగా ఏది కంప్లైంట్ వచ్చిలో అప్పుడే కథం అయిపోయింది. కాంగ్రెస్ వాళ్ళే చేపించిల్లు తెలుసా. పొంగులేటి అన్న తెలుసుకో అన్న, పక్కా ఆధారాలు ఉన్నాయి, నువ్వు తెలుసుకో. నీకు ఎట్లా సర్కిల్ ఉన్నది కాబట్టి చెప్తున్నా. రైట్, ఇక మనం మరో అంశానికి పోదాం. మరో అంశం ఏందో తెలుసా. ఇది ఎవడి పాలైందిరో తెలంగాణ మా ఏపూరి సోమన్న ఒక పాట రాస్తే నాకు వినాలని ఉన్నది. ఇప్పుడు ఈ సమయంలో ఏపూరి సోమన్నకు